పెదకూరుపాడు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అభినందనలతో పెదకూరుపాడు నియోజకవర్గం ప్రజలు. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. చుట్టూ పచ్చని చెట్లు, ప్రకృతి అందాలు, స్వచ్ఛమైన గాలి, ఇవి ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అటువంటి ఆహ్లాదం కోసం ప్రకృతి ప్రేమికులు ఎంతో దూర ప్రయాణాలు చేసి అటువంటి అనుభూతులను పొందుతుంటారు. అటువంటి అనుభూతులనే ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పేసి ఇప్పుడు అటవీ శాఖ చేస్తున్న ఒక ప్రయత్నంలో భాగంగా వన విహారాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మార్కాపురం జిల్లా దిగువమెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి వనవిహారి ఇప్పుడు పర్యాటకులకు ఎంతో ఆకర్షణగా ఉంది. చుట్టూ కొండలు, ప్రకృతి అందాలు, స్వచ్ఛమైన గాలి, అదేవిధంగా వన్యమృగాల సందర్శన, ఇవన్నీ కలుపుకొని అక్కడ ప్రతి ఒక్కరిని కూడా కట్టిపడేసే విధంగా కూడా చేస్తున్న ఈ ప్రయత్నంలో భాగంగా అటవీ శాఖ అధికారులు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు పర్యాటక రంగం వైపు ఎందుకు మొగ్గు చూపాల్సి వస్తుందో అటవీ శాఖ అధికారులను అడిగే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. ప్రస్తుతం మనం గిద్దలూరు దిగువమట్ట అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసినటువంటి వనవిహారలో ఉన్నాం. ముఖ్యంగా పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు ఇక్కడికి వస్తే ఎటువంటి అనుభూతి కలుగుతుంది, ఫారెస్ట్ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి. గతంలో పర్యాటకం అంటే చాలా కాస్ట్లీగా ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావడానికి అటవీ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఏంటో అటవీ శాఖ అధికారు మనతో పాటు ఉన్నారు, రేంజర్ పివి నరసింహరావు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు వరకు పుళ్ళు, జింకలు వేటగాళ్ళు వెంబట పడటం, అడవిని కాపాడటం ఇదే ఉండేది. ఇప్పుడు కొత్తగా పర్యాటక రంగం వైపు మొగ్గు చూపటం జరుగుతుంది. ఏంటి సార్? మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అటవీ శాఖ అనేది మీరు చెప్పినట్టుగా ఓన్లీ జంతువులు ఇవే కాకుండా పర్యాటకానికి కూడా మనం ఒక పెద్దపీట వేయాలనే సదుద్దేశంతో అటవీ శాఖ ప్రభుత్వం యొక్క ఆదేశాలతోటి వన విహారీ మరియు నగర వనాలు అనే కాన్సెప్ట్ తోటి ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ భాగం అదే కింద ఇక్కడ మన గిద్దలూరులో వన విహారీ అనేది దిగుమెట్టలో ఏర్పాటు చేశాము. ఇక్కడ ఈ దిగుమెట్ట ప్రాంతంలో మన గిద్దలూరు మరియు కంబం ఈ పరిసర వాసులకి ఆహ్లాదం కల్పించాలనే ఉద్దేశంతో వనవిహారీ దిగుమెట్ట వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వనవిహారీలో గార్డెనింగ్ ఒకటి, పిల్లలు ఆడుకునేదానికి ప్లే ఏరియాలు, అలాగే పర్యాటకులు ఎవరైనా అటవీ యొక్క ప్రకృతిని ఆస్వాదించాలనుకున్న వారికి ఒకరోజు స్టే చేసేదానికి రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. అలాగే వాళ్ళకి అన్ని రకముల వసతులు కూడా, భోజన వసతి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ యొక్క రూమ్స్ ఏవైనా బుక్ చేసుకోవాలంటే నేరుగా వచ్చి కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వెబ్సైట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఒక 24 గంటల ప్యాకేజీ కింద ఒక ఫ్యామిలీకి 2 అడల్ట్స్ 2 చిల్డ్రన్స్కి రూమ్, అట్లా ఆ విధంగా 4 రూమ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రతి ఆదివారము సెలవు దినాల్లో సందర్శకులు చాలా వస్తూ ఉన్నారు. ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటే, పొల్యూషన్కి జీరో. ఇక్కడ మేము అబ్జర్వ్ చేయటము జీరో పొల్యూషను, 100% ఆక్సిజన్ మీరు ఖచ్చితంగా ఇక్కడ పొందుతారు. అది మేము అష్యూర్ చేయగలం. అయితే ముఖ్యంగా పర్యాటకులు ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది అడవిని చూడాలని ఆశపడుతూ ఉంటారు. చాలామంది ఆ అడవిని చూసేదానికోసం కూడా చాలా దూర ప్రాంతాలకు కూడా వెళ్తుంటారు. వాళ్ళకి ఇక్కడ ఏమన్నా మీ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏదైనా ఏర్పాట్లు చేస్తారు? మన ఈ వనవిహారిలోనే అడవిని మనం ఎక్స్పీరియన్స్ చేసేదానికి అని చెప్పేసి
మనము వెనకనే మన దీని ఆనుకొనే కొంచెం ఒక కిలోమీటర్ అడవిలో తిరిగే ఎక్స్పీరియన్స్ కోసము ట్రాక్ ఒకటి ఏర్పాటు చేసినాము. సరదాగా వెళ్ళి రావచ్చు. అలాగే సఫారీ కోసం కూడా ఇంకా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది త్వరలో ఆ యొక్క పనులు కూడా పూర్తయినట్లయితే సఫారీ కూడా ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే పర్యాటకులు ఏదైనా టైగర్ జోన్కి వెళ్ళి ఏదైనా ఆ, టైగర్ను చూసే అనుభూతి కలిగి దానికోసమే ఏర్పాటు చేసాం. అది ఇంకా కొంచెం పని జరిగే స్థితిలో ఉందండి. ఎలా సార్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ? అంటే ఒక పర్యాటకుడికి ఇక్కడికి రావాలంటే ఒక కుటుంబానికి ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది? ఇక్కడ వచ్చేసండి మనకు ఒక రూమ్ కాటేజ్ వచ్చేసి 2 రకాల కాటేజెస్ ఉన్నాయి ఇక్కడ. వుడెన్ కాటేజ్ అండ్ టెంట్ కాటేజ్. వుడెన్ కాటేజ్ వచ్చేసి 4,000 రూపాయలు ఉందండి. 4,000 రూపాయల్లోనే భోజన వసతి కూడా 24 గంటలు, ఒక రోజు భోజనము, లంచ్, టిఫిన్. ఇది ప్యాకేజ్ అనేది ఉదయం 11 గంటలకు స్టార్ట్ అవుతుందండి. 11 గంటల కంటే మనకు ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయితే మరుసటి రోజు 10 గంటలకు క్లోజ్ అవుతుంది, 24 అవర్స్ బేస్ మీద. సో వారికి మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నరు, మార్నింగ్ మళ్ళీ టిఫిన్ పెట్టేసే వరకు 24 అవర్స్ ప్యాకేజ్. ఎక్స్ట్రా కావాలి చెప్పు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.